యాక్చువల్లీ 'బిగ్ బాస్‌లోనే కొన్ని టాస్క్‌లుంటాయి. యాహ్! మేమెళ్ళే దాంట్లోనే ఒక టాస్క్ ఉంది. కెప్టెన్సీ, కంటెంటర్‌లు అయిపోయారు. ఓకే. నీ టాస్క్‌ని ఇప్పుడు వేరే వాళ్ళు ఆడాలి. సెలెక్ట్ చేసుకోవాలి ఆ పర్సన్‌ని అని అంటారు. హ్మ్. ఇప్పుడు ఆ టాస్క్ ఆడాలి. ఏం చేస్తారు మీరు? అది చెప్తున్నా. ఫ్రెండ్‌షిప్ వేరు, ఆ! టీమ్ వర్క్ వేరు. టీమ్ వర్క్ కాదు ఇది ఇక్కడ. హ్మ్. నీది నీ నీ గేమ్‌ని ఇంకొకళ్ళు ఆడాలి. ఆడితేనే నువ్వు కెప్టెన్ అవుతావు. ఒక పొటెన్షియల్ పర్సన్ ఆ! నన్ను రిప్లేస్ చేసి నాలాగా ఆడగలగడు అన్న ఒక కంటెస్టెంట్ నాకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది. అక్కడికి వెళ్ళినాక మనకు అర్థమవుతుంది హ్మ్. కదా! హ్మ్. అతనికి చాయిస్ ఇస్తా. మరి అది ఫ్రెండే కదా ఆడేది. ఫ్రెండ్ కాదు. చాలా ఫ్రెండే తప్పు. ఆడతాడు. అది చెప్తున్నా ఇక్కడ. హ్మ్. ఇప్పుడు నేను ఒక క్రికెట్ ప్లేయర్‌గా నేను ఒక టీమ్ లీడర్‌గా ఉండేవాడిని. హ్మ్. ఓకే. హ్మ్. నేను కెప్టెన్ కాలేజ్‌లో. హ్మ్. ఓకే. ఇప్పుడు నేను నాకు టీమ్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు నేనేం చేసేవాడినంటే హ్మ్. ఎదురుగుండా టీము ఎలా ఉంటదో దానికి ఒక ఐడియా వస్తది కదా! హ్మ్. దాంట్లో బౌలింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? బ్యాటింగ్ స్ట్రెంత్ ఎలా ఉంది? ఆ హ్మ్. సిట్యుయేషన్ తగ్గట్టు ఏం చేసేవాడినంటే హ్మ్. ఈ టీమ్ మెంబర్స్ అందరూ నా ఫ్రెండ్స్ కాదు. హ్మ్. దీస్ ఆర్ బెస్ట్ ప్లేయర్స్ వాట్ ఐ పిక్డ్ అప్. ఓకే. ఆ సిట్యుయేషన్ తగ్గట్టు స్ట్రాటజీ వేసి అరే నా హ్మ్. ప్లేస్‌లో నేను ఒక ఓపెనర్ ఓకే. ఇతను ఫేస్ బౌలర్ వస్తున్నాడు అనుకో నేను ఓపెనింగ్ తీసుకుంటా స్టాండ్. హ్మ్. ఇతను యార్కర్ ఏస్తాడు లేకపోతే ఓవర్ ద వికెట్ ఏస్తాడు లేకపోతే అరౌండ్ ద వికెట్ ఏస్తాడు. నాకు ఈ స్ట్రెంత్ ఉంది. నేను ఈ బౌలర్‌ని హ్యాండిల్ చేయగలనప్పుడు నేనెళ్తా. హ్మ్. నేను హ్యాండిల్ చేయలేనురా ఈ టైప్ ఆఫ్ అటాక్ వస్తుందన్నప్పుడు హ్మ్. నా ప్లేస్‌లో నన్ను రిప్లేస్ చేసి హూ కెన్ పెర్ఫార్మ్ వెరీ గుడ్ అని అతన్ని పంపిస్తా. హ్మ్. హి నీ నాట్ బి మై ఫ్రెండ్. అంతే హ్మ్. సింపుల్. హ్మ్. హ్మ్. దట్స్ ఓకే. ఇట్. నైస్ బ్రో. బాగుంది. కోపిష్టి మనిషి అని మీరే అన్నారు కదా! యెస్. అంటే కోపిష్టి అంటే? ఇప్పుడు ఉదాహరణకి మీరు టక్‌మని ఎక్కడన్నా ఉమ్మూసేశారు. ఆ! నా పిచ్చి కోపం వచ్చేస్తది. ఆ! చెత్త పడేశారు. ఆ! పిచ్చి కోపం వస్తది. ఆ! ఓకే. ఇలా మీరు ఏదైనా తప్పులు చేస్తున్నారనుకో ఆ! మనకు సోషల్ లివింగ్ క్రీచర్ మనం. హ్మ్. స్వచ్ఛ భారత్ అనే ఎందుకొచ్చింది ఆ మూవ్‌మెంట్? హ్మ్. ప్రపంచ రైట్. దేశాలు ఎలా చూస్తున్నాయి మనల్ని? హ్మ్. మనం డర్టీ అని చూస్తున్నారు. హ్మ్. నువ్వు ఒక భారతీయుడివై ఉండి మనం ఒక భారతీయులమై ఉన్నప్పుడు హ్మ్. మనకి నైతిక బాధ్యత ఏంటంటే హ్మ్. సమాజంలో ఎలా బతకాలనేది కొన్ని మనకు కట్టుబాట్లు ఉండాలి. హ్మ్. అయి లేకుండా ఇష్టం వచ్చినట్టు బతుకుతా నేను అన్‌అకౌంటబుల్‌గా బతుకుతా అంటే కుదరదు. హ్మ్. నా దృష్టిలో అయితే. ఓకే. కోపం వస్తది. ఓకే. నీ లైఫ్ నువ్వు బతకడానికి నీకు రైట్ ఉంది. హ్మ్. యూ హావ్ ఆల్ ద రైట్స్. హ్మ్. కానీ పక్కనోడి లైఫ్‌ని ఎఫెక్ట్ చేసే రైట్ మనకు లేదు. చాలా ఓకే. సింపుల్. అలా ఏం జరిగినా సరే కోపం వస్తది. ఓకే. అంటే ఎళ్ళేవాడిని ప్రతి ఒక్కడిని కొట్టను. కొడితే నేను ఎర్రగడ్డలో ఉంటా. అలా చేయకూడదు. ఆ! ఎలా ఉండాలంటే ఇప్పుడు ఉదాహరణ మీరు ఉన్నారు ఆ! శివ. ఆ! పొరపాటున ఎవడొచ్చి మిమ్మల్ని గుద్దేసి ఎళ్ళిపోయాడు. ఆ! వెంటనే ఆడిని పట్టుకొని కొడతా. ఆ! కొట్టాలా వద్దా? అవును. కొట్టాలి. మీరు ఎళ్తున్నారు. ఆ! వచ్చేసి ఎవడో ఎల్ భాష యూజ్ చేసాడు. ఆ! కొడతామా? లేకపోతే వద్దు బ్రదర్ చెప్తామా? చెప్పం గదా! కానీ అంటారు కదా! ఫస్ట్ కొట్టడం తప్పు. ఫస్ట్ కొట్టకూడదని. ఆబ్వియస్‌గా సొసైటీ అలా చెప్తది. అది చెప్పట్లా. ఆ! ఆ కోపం ఎనక ఉన్న కారణం బలమైందైతే ఆ! కొట్టొచ్చంటారా? జస్టిఫైబుల్ అంటే అది చెప్తున్నాను కదా! ఎదుటి మనిషి గౌరవం అనేది తన చేతుల్లో ఉంటది. తను హ్మ్. ప్రవర్తించే విధానంలో ఉంటది. ఓకే. చాలా సింపుల్ లాజిక్ అంతే. మీరు ఆడిషన్ ఏం పెట్టారు బ్రో వీడియో? మాస్తోనే ఉన్నా. మస్త్ ఏం యాహ్! పెట్టారు? ఏం మాట్లాడారు? ఎందుకు 'బిగ్ బాస్'? ఆ! నేనేంటి? హ్మ్. ఇదే మాట్లాడా. ఇదే ఏం చెప్పారు చెప్తారా? హలో 'బిగ్ బాస్' అని మొదలుపెట్టా. ఆ! ఓకే. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ రోజు నేను స్క్రిప్ట్ రాసుకుంది కాదు కాబట్టి ఆ టైంలో ఏం ఫ్లో వచ్చింది అది మాట్లాడాను ఓకే. కాబట్టి ఓకే. ఆబ్వియస్‌గా ఓకే. ఓకే. నా దగ్గర వీడియో ఉంది నేను చూపిస్తాను. ఆ! వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్ యూ జస్ట్ సీ ఇట్. ఆ! నేను అదే చెప్పాను. నాలో ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకుంది? గత 3 సీజన్ నుంచి తెలుగు 'బిగ్ బాస్' అనే ఒక డౌట్ వచ్చింది ఒక సీజన్ అయితే. హ్మ్. ఒక సీజన్ అయితే ఏంటి ఇది సింపతి కార్డ్ ఇయన్నీ అరే హ్మ్. సింపతి చూపించి ప్రతి ఒక్కడు విన్నర్ అయిపోతే నిజంగా గుడిమెట్ల మీద ఉన్నోడికి 'బిగ్ బాస్' ట్రోఫీ ఇచ్చి వెళ్ళిపోవాలి అంతే మనం. ఆ! కాదు కదా! ఆ! విన్నర్ షుడ్ గెట్ అన్ ఆపర్చునిటీ. హ్మ్. ఇప్పుడు నేను క్రికెట్‌లో ఉన్నప్పుడు నాకు పక్కన నా క్లాస్‌లో నా ఫ్రెండ్ చాలా క్లోజ్‌గా ఉన్నవాడు. హ్మ్. వాడి మీద నాకు ఎంత ఎంత ఎంపతి, సింపతి ఉండాలి. హ్మ్. అతనికిస్తే నా టీమ్ ఓడిపోద్ది కదా! హ్మ్. హ్మ్. లేదు అన్‌బయాస్డ్‌గా ఉండాలి. అంతే హ్మ్. సింపతి. సింపతి ఎప్పుడు వర్క్ అవ్వదు. నిజంగా జెన్యూన్‌గా బలమైన కారణం ఉన్నప్పుడు ఒకరి మీద సింపథైజ్ చూపించాలంటే తప్పులేదు. ఓకే. అది ఏ ఎమోషన్ అయినా చాలా బలమైన రూట్ ఉండాలి. కాజ్ ఉండాలి. హ్మ్. అంతే. అదే ఏం పెట్టారు? అంతే ఇదే పెట్టారు. ఇలా మీకనిపించినవి 'బిగ్ బాస్' గురించి చెప్పారు. ఇదే మీ చెప్పాను. గురించి మీ మీరు పేరేంటని అడిగారు. ఆ! ప్రస్తుతానికి హృదయం ఉన్న మానవుడిగా నా పేరు హృదయమానవ్. ఆ! తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఆ! నేను లైఫ్ తర్వాత క్రియేట్ చేసుకోబోయే పేరు ముందు ముందు చూస్తారని చెప్పా. ఓకే. ఈ అడ్రెస్ అంటారా? భారతీయుడిని. ఆ! ఇలాగే సేమ్. ఆ! ఆ! ఇక రేపు ఆ హౌసే నా అడ్రెస్ అవ్వబోతుంది. ఆ! నిజమైన యాక్చువల్లీ నికార్సైన మీకు అడ్రెస్ ఇచ్చింది 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష. ఆబ్వియస్‌గా ఐ యామ్ వెరీ ఒబెలైజ్డ్ టు థట్ ఇప్పుడు అంతే. ప్రెజెంట్ అది చెప్పుకున్నా కూడా పెద్ద ఇదే కాదు. యాహ్! బ్రో. మీ ఇన్‌ఫ్లుయెన్సర్ అని టాపిక్ రైజ్ చేసింది మీరే గదా! యెస్. ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎక్కువున్నారు. యెస్. ఆహ్, కామన్ మ్యాన్స్ దానికి ఏంటి బ్రో? అసలు నీకెందుకు అంటే అనిపించిందది? ఇప్పుడు రెండే ఉంటాయి నాకు తెలిసింది. హ్మ్. సెలబ్రిటీ అండ్ కామన్ మ్యాన్. హ్మ్. మధ్యలో ఇన్‌ఫ్లుయెన్సర్ అనే పదం తీసుకొచ్చారు. హ్మ్. వెరీ స్మార్ట్‌గా ప్లే చేస్తున్నారు. హ్మ్. తెలివితేటలు, చావు తెలివి 2 రకాలుంటాయి. హ్మ్. సారీ టు యూజ్ దిస్ లాంగ్వేజ్. యాహ్! అది పెద్ద లాంగ్వేజ్ ఏం కాదులే బ్రో. ఒకవేళ ఇలా వాడితే నేను కూడా చెప్తా దానికి. నేను 100 మంది సమాజం చెప్పి అలా కూర్చోబెట్టి నుంచోబెట్టగలను. నేను హ్మ్. దానికి చెప్తా. హ్మ్. ఇన్‌ఫ్లుయెన్సర్ అనే ఇంగ్లీష్ చదువుకున్న ఎవరికైనా సరే ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే మీనింగ్ ఏంటి? ఓ పక్కనకి ప్రభావితం చూపించేవాడు. చూపించేవాడు. ప్రభావితం ఎవరు చూపించగలరు? ఇప్పుడు రోడ్డు మీద మోటివేషనల్. ఒక రిక్షా అతను ఎళ్తాడు. ఆ! మిమ్మల్ని నన్ను ప్రభావితం చేయగలడా? హ్మ్. చెప్తే వింటామా మనం మాట? హ్మ్. హ్మ్. ఆ మనిషి మనకు తెలిసుండాలి. సుపరిచితుడై ఉండాలి. హ్మ్. లైఫ్‌లో ఏదో సాధిస్తే
ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ లో ఏదో ఒకటి సాధించి పబ్లిక్ లో వచ్చే మనిషిని ఏమంటారు సెలబ్రిటీ అంటారు. పబ్లిక్ లో ఉన్న మనిషిని సెలబ్రిటీ అంటారు. ఒక సెలబ్రిటీ ఇస్ నన్ అదర్ దెన్ హూ లీడ్స్ లైఫ్ ఇన్ పబ్లిక్ అండ్ పబ్లిక్ రికగ్నైజెస్ హిమ్. గుర్తుపడతారు కదా, గుర్తిస్తాం మనం. అలాంటి సెలబ్రిటీ పబ్లిక్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు తన మాట చేత. ఇప్పుడు మనంతా బ్రాండింగ్ కానీ కమర్షియల్స్ ఏదైతే ఉన్నాయో యాడ్ చూసేది వాళ్ళ నుంచే కదా, వాళ్ళు చెప్తే వింటాం కదా. మాట చెప్పిన మాట మాస్ లెవెల్లో పీపుల్ కి చేరుతుంది, అనుకరిస్తారు లేదా ఆచరిస్తారు. కామన్ మ్యాన్, మా ఫాదర్ కామన్ మ్యాన్, నేనే కామన్ మ్యాన్ ని, మీకు నేను తెలీదు కదా శివ. ఇప్పుడు కామన్ మ్యాన్ కాదు, ఇప్పుడు సెలబ్రేట్. ఎందుకు కామన్ మ్యాన్, ఎందుకు కామన్ మ్యాన్ ఇక్కడ చెప్తా. చాలా మంది అడగచ్చు. మాకు యూట్యూబ్ ఛానల్ ఒక యుగాది స్టార్ట్ చేసాం, 4400 చిల్లర సబ్స్క్రైబర్స్. ఇప్పుడు ఈ షో పుణ్యం అంటూ సబ్స్క్రైబర్స్ పెడతారు. అలాగే ఇన్స్టాగ్రామ్ లో నాకు కరెక్ట్ గా నేను బిగ్ బాస్ ఆడిషన్స్ కి నేను 47 ఫాలోవర్స్ ఉన్నారు. బట్ ఆ ఛానల్లో ఫేస్ ఆఫ్ ద ఛానల్ మా వైఫ్. అదే నేను ఒకటి అరా వీడియోస్ కనపడ కూడా మాస్క్ వేసుకుని కనపడతా, నా భావం అర్థమవుతుంది, జనానికి నేను తెలియదు. అదే నేను కామనర్, నేను అదే అనబోతున్నాను. అంటే మీరు కాబోయే ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంటే ఇన్ఫ్లుయెన్సర్ మీరు కరెక్ట్ అంటే అవ్వాలనుకుంటున్నారు, కామన్ మ్యాన్. ఇప్పుడు నన్ను గుర్తించే వాళ్ళు ఎవరు? బంధుమిత్రులు, సొసైటీలో, సమాజంలో, సొసైటీ ఉండే కాలనీలో గుర్తిస్తారు, లేదా వర్క్ ఎన్విరాన్మెంట్ లో నేను గుర్తిస్తారు. వాట్సాప్ స్టేటస్ పెడితే వాట్సాప్ ఫోన్ కాంటాక్ట్ మీకు తెలుసు, నాకు మోస్ట్లీ వాట్సాప్ స్టేటస్ పెట్టాను. ఈ సోషల్ మీడియా జర్నీ వచ్చిన తర్వాత వాట్సాప్ స్టేటస్ చూస్తానా, ఈ స్టేటస్ పెడుతున్నా, చూడను కూడా. ఎందుకంటే నేను పక్కన జీవితం తొంగి చూడటం ఇష్టపడను. నేను అవుట్ ఆఫ్ వెల్ విషర్ కన్సర్న్ ఉంటేనే చూస్తా, ఏమైనా చేయగలిగితే చూస్తా తప్ప లేదంటే కాముకు కూర్చుంటా, చూడను. స్టేటస్ లో మన జీవితాలు పెడతారు ఏంటి ఇప్పుడు పక్కడి జీవితంలో తొంగి చూడడానికి? ఎందుకో శివ, నా పర్సనాలిటీ ఏంటంటే అది చెప్పట్లా, నేను ఒక రకమైన పర్సనాలిటీ. నేను అన్ని తొంగి చూడటం ఇష్టపడను, ఏమైనా చేస్తేనే చూస్తా, లేదంటే చూడను. అంటే అంటే మీరు చెప్పిన పాయింట్ కూడా దేర్ ఇస్ అ లాజికల్ సెన్స్, యూ మైట్ బి రైట్. నేను నిదానంగా ఆ పర్స్పెక్టివ్ ఆలోచించడం మొదలు పెడతాను నిదానంగా. అదేం కాదు. సో కాబట్టి ఇప్పుడు నేను ఒక సింపుల్ లాజిక్ చెప్తున్నా. ఇప్పుడు మా వైఫ్ నేను ఉన్నాం అనుకుందాం, వెళ్ళగానే ఓట్లు వేయమన్నారు అనుకో. మా వైఫ్ అట్లీస్ట్ ఫేస్ ఆఫ్ ద ఛానల్ ఉన్నారు కాబట్టి 4400 చిల్లర ఉన్నారు కాబట్టి కనీసం 100 మంది ఓట్లు వేస్తారు. నాకు ఎవరు వేస్తారు ఓటు? ఎవరు వేయరు. మా అయితే అంటే ఒక ఛానల్ పర్స్పెక్టివ్ మీద చెప్తున్నాను. సో సెలబ్రిటీస్ అనేది వాళ్ళ స్థాయి, వాళ్ళ చరిష్మా, వాళ్ళ చామ్ బట్టి పెద్ద సెలబ్రిటీస్, చిన్న సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళే కదా. డిఫరెంట్ మీడియాస్ ఎప్పటికప్పుడు కాలక్రమేణా మారుకుంటూ వచ్చినాయి కదా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కదా. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే పబ్లిక్ వాళ్ళు చూస్తారు కదా, తెలుసు కదా, గుర్తిస్తారు కదా. సో అంతే, ఇన్ఫ్లుయెన్సర్ అంటే నా దృష్టిలో ప్రభావితం చూపించేవాడు కాబట్టి ఓట్లు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని నా ఉద్దేశం. అదే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ మోస్ట్లీ ఉన్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు ఒక టాపిక్ నేను రైస్ చేయగానే ఇంకొక పర్సన్ వచ్చి, ఒక ఫీమేల్ కంటెస్టెంట్ వచ్చి, లేదు కామనర్ అని చెప్పి గుంపులో గోవింద అని చెప్పి మసాలా కలిపేసి నా పేరుతో కలిపేసి మేమన్నా. నా తర్వాత తెలిసిందంటే ఆ పర్సన్ కూడా 11,000 మంది ఫాలోవర్స్ ఉన్నారని తెలిసింది. ఓకే, అంటే సో ఈ అంటారు సార్, మనం ఇల్లు కాలితో ఒకరికి వచ్చి చలిమంట వేసుకున్నాడు రేటు అలా ఉంది. యాక్చువల్ ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారా, ఎక్కువ మంది కామనర్స్ ఉన్నారు? ఎక్కువ మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అది లాక్స్ లో థౌజండ్స్ లో అనేవాడి. ఇదే మా చెప్తాను. ఇప్పుడు మా వైఫ్ వచ్చి ఉంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ అనేవాడిని, నో మ్యాటర్, అంతే. అది 4000 మంది 47 మంది ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సరేగా. స్టార్టింగ్ మీరు స్టేజ్ ఎక్కగానే రెడ్ లేవగానే ఒక వెళ్ళిపోతాను అనుకున్నారా? అది చెప్పట్లా, నేను బిగ్ బాస్ కోసం పుట్లా. నాకు ఒక లైఫ్ ఉంది, కొత్త జీవితం మొదలు పెట్టా, ఒక ట్రాన్సిషన్ ఫేజ్ లో ఉన్న, కొత్త ప్రయాణం, కొత్త పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటని చెప్పి మొదలు పెట్టినప్పుడు వెళ్ళాను బిగ్ బాస్. నాకు నిజంగా ఇన్నిసార్లు అందరి దగ్గర చెప్తున్నా, నాకు అగ్ని పరీక్ష కన్నా కూడా ఆపద్ బాంధవుడిలాగా వచ్చిన ఒక అవకాశం. నేను నిజంగా డిజర్వింగ్ పర్సన్ అయితే అవకాశం ఇస్తారు, వచ్చింది. ఇప్పుడు నా గమ్యం దాంతో రాసి పెట్టలేదు, నాకు నా జర్నీ లేదనుకుంటే వెళ్ళిపోవాల్సి వచ్చేది, అంతే. సింపుల్ లాజిక్. ఫైనల్ గా బ్రో, మీకు ఓట్లు వేయాలా? జడ్జెస్ కొంతమంది జడ్జెస్ని తిడుతున్నారు, కరెక్ట్గా జడ్జిమెంట్ లేదని చెప్పి. మీ ఒపీనియన్ ఏంటి? వాళ్ళ వర్క్, వాళ్ళ జాబ్ చాలా ఎక్సలెంట్ గా చేశారు. నన్ను బిందు మాధవి గారు నువ్వు అని ఏకవచనంతో సంబోధించి, లేకపోతే యువర్ లూజర్ అని చెప్పిన దానికి నేను బాధపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే నేను చేసిన యాక్ట్ గురించి ఆవిడ చెప్పాను కాబట్టి, యాజ్ అన్ ఇండివిజువల్ తనకు అలా అనిపించింది, అది అన్నారు, నాకు నేనే యాక్సెప్ట్ చేసినప్పుడు ఇంకొకరు అన్నాక నేను ఎందుకు ఫీల్ అవ్వాలి? వెరీ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. తర్వాత నేను నర్వస్ కొన్నాను కాబట్టి కొన్ని ఫ్రేమింగ్ ప్రాపర్ గా చేయలేకపోయాను, ఫార్మేషన్ డాట్స్ కనెక్ట్ అవ్వలేదు. బట్ స్టిల్ అభిజిత్ గారు ఎవరైనా అనుకుంటారు ఇది నిజంగా ఫేక్ కాదు, ఇతనిలోంచి ఏముందో ట్రూ సైడ్ తీయాలనే కదా పరిగెత్తమన్నారు, పరిగెత్తాను.
లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఆ డార్క్గా ఉంది, నాకు ఆ మాస్క్ వేసుకొని చాలా సఫికేటింగ్ ఉంది, నాకు ఆల్రెడీ ఉడికిపోతున్నా. టక్కుమని నాకు ఆ లైటింగ్ అడ్జస్ట్ అవ్వలేదు. నేను ఒక ఇంట్లో ఒక లైటింగ్ ఎన్విరాన్మెంట్లో ఉన్నామండి. టక్కుమని నాకు అది బాల్స్ కనపడలా. ఐ యాక్సెప్ట్. తర్వాత నేను చాలా బాల్స్ పట్టుకున్నాను. తర్వాత పరిగెత్తుకొచ్చి నేను ఆగగానే ఊపిరి ఆడట్లేదు తెలుసు కదా! అవునవును. కొందరు మనం రొప్పుతాం కదా! ఆ టైంలో బాటిల్ ఇస్తారు, వాటర్ బాటిల్, డ్రింక్ అవే వాటర్. అవేం రాలే. క్యాచ్ చేశా నేను. వావ్! అన్నారు శ్రీముఖి గారు. అది చూపించలే. బట్ ఓకే ఫైన్. నాట్ ఏ ప్రాబ్లమ్. తర్వాత లూజర్ బోర్డ్ తీసి మాట్లాడమన్నారు. నేను తీనన్నా. లూజర్ బోర్డ్ యేసుకొనే మాట్లాడతాను. మాట్లాడాను. సింపుల్ అయిపోయింది. సో, నా విషయం అయితే నా దృష్టిలో అయితే జడ్జెస్ దే డిడ్ దేర్ వర్క్ అండ్ వండర్‌ఫుల్. ఓకే. అండ్ శ్రీముఖి గారు రియల్లీ ఐ యామ్ వెరీ గ్లాడ్. శ్రీముఖి గారు నాలో చూసారు ఆ సైడ్. నేను అన్నాను కూడా. మీరలా జడ్జ్ చేసేస్తున్నారు. నేను పరస్త్రీని కనీసం ముట్టుకోను. తప్పుడు దృష్టితో కూడా చూడను. ఎలా జడ్జ్ చేస్తారు నన్ను? కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు. అన్నప్పుడు నవదీప్ గారు నిజంగా హి హాస్ గివెన్ ఎన్ ఆప్షన్. ఇంకో విషయం తెలుసలేదు. నేను అభిజిత్ గారిని యూఆర్ రాంగ్ అన్నా కూడా ఐ రెస్పెక్టెడ్ దట్. థాంక్ యూ చెప్పాను. అంతే కదా! వాళ్ళు నాలో అలా ఫైర్ పుష్ అయిపోతేనే అలా మాట్లాడి ఉండేవాడిని కాదేమో. నవదీప్ గారు ఒక అవకాశం ఇచ్చారు అన్నారు. ఆయన ఏమనంటే ఈయనలో ఏదో ఉన్నాయి సైడ్స్ లేయర్స్ ఉన్నాయి, షేడ్స్ చూడాలి. ఇప్పుడు మనకు అర్థం కావట్లే తెలియట్లా. అవును. ఐ వాంట్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ. అది జరిగింది అంతే సింపుల్. ఇప్పుడు లైక్ ఒక టాపిక్ చాలా సేపు షూట్స్ అయింది. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా బాటిల్ గానీ, ఇది గానీ అలిసిపోయినవి చాలా కట్ అయ్యాయి కదా! ఇలా చాలా మీరు మీకు మీ కొన్ని విషయాలు ఏమైనా కట్ అయిపోయినవి ఏమైనా ఉన్నాయా? షో ఫార్మాట్ కదా! ఇప్పుడు మనం చూసేది 30 మినిట్స్ మనకి టెలికాస్ట్ అవుతది. 1 అవర్ టెలికాస్ట్ అయినప్పుడు గంటన్నర, 2 గంటల్లో ఏం జరిగిందో మొత్తం అంటే అంతా ఒకటి కూడా అబ్బా! ఇది మిస్ అయింది. ఇది ఉంటే అది చాలా సార్లు బాగుండు. అనిపిస్తది. ఎందుకంటే అది మన హ్యూమన్ పర్స్పెక్టివ్‌గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో అరే! ఈ పాయింట్ వచ్చింటే ఏమో బాగుండేదంటారు. బాగుండేది. ఇలా ప్రతి కంటెస్టెంట్ అనుకుంటే అప్పుడు ఏమవ్వాలంటే ఒక సీరియల్ తీయాలి. ఆ! రామకోటి తీయాలి. ఆ! అది సాధ్యపడదు కదా! వి షుడ్ రెస్పెక్ట్ ద షో ఫార్మాట్ అంతే. ఫ్రెండ్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. హ్మ్. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫ్రెండ్స్ ఉన్నారా? ఇప్పుడు అగ్ని పరీక్షలో మీకెవరైనా ఫ్రెండ్స్ అయ్యారా? ఇదో క్వెషన్ కూడా అడిగారు నన్ను. ఫ్రెండ్‌షిప్ చెయ్యరా? బయట అవును. ఫ్రెండ్స్ ఉన్నారా అవును. అడిగారు. అవును. నాకు చాలా లిమిటెడ్‌గా ఉన్నారు. నేను అది క్లియర్ చెప్తాను శివ. నేను మనసుతో ఆలోచిస్తా. హ్మ్. ఏ ఫ్రెండ్ అయినా కూడా నాకు ఆ ఫ్రెండ్ కులానికి, మతానికి, హ్మ్. ప్రాంతానికి విరుద్ధంగా ఉంటేనే నాకు నచ్చుతాడు. ఓకే. ఈ పారామీటర్స్ మీద ఏమైనా మాట్లాడితే నాకు నచ్చవు. హ్మ్. తర్వాత నేను మనస్ఫూర్తిగా లోపలికి డీప్‌గా ఎళ్తేనే అదే ఫ్రెండ్ అనుకుంటాను నేను నిజంగా యాక్చువల్‌గా. హ్మ్. బయట హాయ్, బాయ్ అనే చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. నా డెఫినిషన్ వేరు. ఒక ట్రూ ఫ్రెండ్ అనే అతను కొన్ని క్వాలిటీస్ ఉండాలి. ఈ సెట్ ఆఫ్ క్వాలిటీస్ ఉండాలనుకుంటా. హ్మ్. ఒకటే చెప్తున్నా. గులకరాలు, కంకరాలు అన్ని చోట్ల దొరుకుతాయి. హ్మ్. అబాండెంట్‌గా దొరుకుతాయి. డైమండ్స్ ఆర్ రేర్. హ్మ్. ట్రూ ఫ్రెండ్ ఈస్ వెరీ రేర్. అవును. సింపుల్. అదే. సో, నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ లిమిటెడ్ పీపుల్. హ్మ్. ఒకటి చెప్పడం మై పేరెంట్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్. మై వైఫ్ ఈస్ బెస్ట్ ఫ్రెండ్. నాకు సెట్ ఆఫ్ పీపుల్ కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. లిమిటెడ్‌గా ఉన్నారు. ఓకే. షోలో నన్ను అడిగారు. హ్మ్. నేను ఐ వాస్ వెరీ క్లియర్. నేను ఒకటే మాట చెప్తా. హ్మ్. షోలోకి ఎళ్ళేది ఫ్రెండ్‌షిప్ చేయటానికా? హ్మ్. కాదు. హ్మ్. బట్ ఆర్గానిక్ అవుతే ఓకే ఫైన్. బట్ అక్కడ ఆర్గానిక్ అయినా ఏదైనా ఫ్రెండ్‌షిప్పేగా. నేను అదే చెప్తున్నాను. అది చెప్పాక నాకు ఫ్రెండ్ అనేది నాకు ఆ! క్లోజ్ ఫ్రెండ్, డీప్ ఫ్రెండ్ అది కాదు. నాకు తెలుసు కదా! నాకు మనసుకి హత్తుకోవాలి అంటే అంతే. ఇప్పుడు మీ జీవితంలో ఒక మనిషితో 24/7 100 డేస్ ఎప్పుడు జర్నీ చేసి ఉండరు కదా! కరెక్ట్. ఇక్కడ చేయబోతున్నారు. ఏ కరెక్ట్. పర్సన్ తోటి మీ బెస్ట్ ఫ్రెండ్ అయినా, మీ డైమండ్ ఫ్రెండ్ అయినా చేయరు. కరెక్ట్. కానీ ఇక్కడ చేస్తారు. చేయాల్సొస్తది. చేయాల్సొస్తది. ఆ పరిస్థితి అది. ఆ అవును. పరిస్థితి వస్తది. ఎన్విరాన్మెంట్ అంటే అలా ఇంకా ఉంటది. ఎక్కువ కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ అవుతారు కదా! ఛాన్సెస్ ఉంటాయి డెఫినిట్‌గా. ఎందుకంటే హ్మ్. ఆబ్వియస్‌గా నేను అన్ని రోజులు ఒకేలాగా ఏదో అగ్ని జమదగ్నిలా కూర్చోలేను. ఆ! 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 నాలో ఇంకో వేరే షేడ్స్ కూడా ఉంటాయి కదా! ఆ! నాలో ఉన్న హ్యూమర్ యాంగిల్ హ్మ్. ఐ యూజ్డ్ టు హ్మ్. హ్యూమర్ ఆర్ థార్ హ్యామర్ హ్మ్. 2 ఉంటాయి. 2 సో, కాబట్టి ఆబ్వియస్‌గా అక్కడెళ్ళినప్పుడు ఆర్గానిక్‌గా మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి. అదే కొంచెం నాకు భయం ఏంటంటే ఇక్కడ మనం కొన్ని మాట్లాడితే దీన్ని మనకి ఎగనెస్ట్‌గా వాడతారు. ఆ! అర్థం కాలా? ఇట్ హ్యాపెండ్. అగ్ని పరీక్షలో ఇది జరిగింది. హ్మ్. నేను ఐసోలేట్ అయిపోయి ఒక్కడినే ఉండటం ఇష్టపడతాను. ఐ వాస్ వెరీ ఫోకస్డ్, టార్గెటెడ్ ఆన్ మై జర్నీ అండ్ మై గోల్. హ్మ్. ఓకే. షోలోకొచ్చిన తర్వాత కెమెరా ముందుకొచ్చినప్పుడు యూ గివ్ ద టాస్క్ వాట్ ఐ యామ్, మై కాలిబర్, మై పొటెన్షియాలిటీ ఎంతవరకు ఉందో అది ప్రూవ్ చేసుకుంటా. హ్మ్. ఇంకొకటేంటే నేను నేను కొంచెం క్లోజ్ అవుతే ఆటోమేటిక్‌గా ఏమవుతదంటే నేను కొంచెం ఎమోషనల్ పర్సన్‌ని. హ్మ్. నేను ఎంత కోపం ఉందో నాలో ఎమోషనల్ సైడ్ కూడా ఉంటది. హ్మ్. ఆటోమేటిక్ క్లోజ్ అయినప్పుడు ఏమవుతదంటే నాకు ఒక ఫిల్టర్ బ్యారియర్ వచ్చేస్తది. ఆ మనిషిని గట్టిగా అనలేను. హ్మ్. తర్వాత రెండోది హ్మ్. ఇప్పుడు మీరు నేను ఒక వ్యూవర్‌గా నేను చూసినప్పుడు సీజన్‌గా లేదా నా పర్సనాలిటీ ఫస్ట్ ఇంతే. హ్మ్. నేనేం కోరుకునేవాడినంటే ఏ సోలో ప్లేయర్ హ్మ్. ఇండిపెండెంట్‌గా ఇండివిడ్యుయల్‌గా ఎళ్లి ఆడేవాడిని నేను అప్రిషియేట్ చేస్తా. హ్మ్. గ్రూప్‌లు కట్టడం, కపుల్ అవ్వటం నాకు ఇష్టపడను. ఇప్పుడు ఇందాక ఇన్ని రోజులు చూసిన సీజన్స్‌లో ఎవరు నచ్చని గ్రూప్‌లేంటి? నచ్చిన పర్సన్స్ ఎవరు? శివాజీ గారి గ్రూప్ మనకేదైతే సీజన్ 7 ఉందో నేను అంటే ఐ కెన్ నేమ్ మెనీ గ్రూప్స్ ఓకే. హ్మ్. హ్మ్. శివాజీ గారిది ఏదైతే ఉందో స్పై. స్పై బ్యాచ్. ఈ అది తర్వాత గ్రూప్ నచ్చదా? ఆపోజిట్ స్పై, స్పైడర్‌లు ఇయన్నీ నచ్చలే. నాకు నచ్చలేదు. ఓకే. ఇంకా? ఒక మనిషిలో సత్తా శివ హ్మ్. ఫేస్ టు ఫేస్, మ్యాన్ టు మ్యాన్ తెలుస్తది. హ్మ్. గ్రూప్ కట్టి ఆడిన తర్వాత ఆ! ఆ!
నేను పులి వేటాడే వేటని అప్రిషియేట్ చేస్తా. సింహం కన్నా కూడా ఓకే. గుంపుగా వేటాడి గెలుచుకుంటాయి తోడేళ్ళు, వుల్ఫ్ ప్యాక్. వాటి స్ట్రాటజీ వర్కౌట్ అవుద్ది. వాళ్ళ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటది. బట్ పులి సింగిల్‌గా వేటాడుతది. సోలోగా ఐ అప్రిషియేట్ దట్ అంతే. ఎవరు ఇన్ని సీజన్స్‌లో ఎవరు నచ్చింది? నాకు కరెక్ట్‌గా చెప్పాలంటే నాకు హిందీ బిగ్ బాస్‌లో నాకు శిల్పా షిండే అనే తెలుగు. తెలుగులోకొచ్చేప్పటికి నేను అదే చెప్పా కదా! విజయ్ సన్నీ నచ్చాడు. విజయ్ సన్నీ కాకుండా ఇంకో పేరు చెప్పా. హ్మ్. అంబటి అర్జున్ నచ్చాడు నాకు. ఐ లైక్ దిస్ గేమ్. హ్మ్. అన్‌ఫార్చునేట్‌లీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ మీకు తెలుసు. వైల్డ్ కార్డ్ హ్మ్. కంటెస్టెంట్‌కి హ్మ్. అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 2 ఉంటది. డిసడ్వాంటేజ్ ఎక్కువ. అర్జున్ గ్రూప్‌లో లేడా? మోస్ట్‌లీ హి వాస్ నాట్ ఇంటు గ్రూప్. ఎందుకు లేదు? చూసారా? ప్లీజ్ మీకు సబ్జెక్ట్ టు కరెక్షన్ మీరు కరెక్ట్ చేయండి ప్లీజ్. ఏమైనా లేదు గ్రూప్‌లో ఉంటే. ఉన్నాడు కదా! మాట్లాడారు. నాకు ఎవరు గ్రూప్‌తో కనపడ్డాడు. నాకు అర్జున్ నాకెందుకు సోలో ప్లేయర్ లానే కనపడ్డాడు నాకు. యెస్. ఓకే. సో ఇంకొక విషయం ఇక్కడ నీకు చాలా క్లియర్‌గా డీటెయిల్ చెప్తా. హ్మ్. ఇప్పుడు ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇవ్వం కదా! అవును. ఫ్రెండ్‌కి ట్రోఫీ ఇచ్చేటంటే నువ్వు నీ ఫ్రెండ్ గెలిపించడం కోసం ఎళ్తున్నావు. హ్మ్. ఎళ్ళినప్పుడు నీ ఫ్రెండ్ యొక్క ట్రూ పొటెన్షియాలిటీ జనం